సీఎం రేవంత్ రెడ్డి జనవరి 19 నుంచి 23 వరకు స్విట్జర్లాండ్ టూర్ వెళ్లనున్నారు. దావోస్ లో జరగనున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు హాజరు కానున్నారు. ఈ విదేశీ పర్యటనకు ఏసీబీ స్పెషల్ కోర్టు అనుమతిచ్చింది. 2015లో జరిగిన ఓటుకు నోటు కేసులో బెయిల్ షరతుల మేరకు సీఎం రేవంత్ రెడ్డి పాస్పోర్ట్ కోర్టు కస్టడీలో ఉంది. రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలకు ప్రతిసారి కోర్టు అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలో 10,000 పూచీకత్తుతో పాస్పోర్ట్ ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. అయితే మార్చి 3లోగా పాస్పోర్ట్ తిరిగి అప్పగించాలని కోర్టు ఆదేశించింది. దావోస్ సదస్సులో తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించేందుకు సీఎం రేవంత్ ప్రతినిధి బృందంతో కలిసి పాల్గొనున్నారు. గతేడాది కూడా ఆయన దావోస్కు వెళ్లి పెట్టుబడులపై ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ అనుమతితో సీఎం విదేశీ పర్యటనకు అడ్డంకులు తొలగాయి. రాష్ట్ర అభివృద్ధికి ఈ సదస్సు కీలకం కానుంది.